నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోనే ఒక అద్భుతమైన నైతిక సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం. అసలొక యోధుడికి తన కర్తవ్యం ముఖ్యమా లేక కుటుంబ ప్రేమ ముఖ్యమా? ఈ రెండింటి మధ్య నలిగిపోయినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. మన కర్తవ్యమే మన సొంత కుటుంబంతో, మనల్ని పెంచి పెద్ద చేసిన గురువులతో పోరాడటమైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. సరిగ్గా ఇదే ప్రశ్న అర్జునుణ్ణి కురుక్షేత్రంలో నిలబెట్టింది. ఈ కథంతా నడిచేది కురుక్షేత్ర యుద్ధభూమిలో. మన కథానాయకుడు అర్జునుడు. ఆయన పడుతున్న వేదనంతా ఈ దైవిక గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అవును, సరిగ్గా ఇక్కడే చరిత్రగతిని మార్చేసిన ఒక అద్భుతమైన సంభాషణకు బీజం పడింది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. అసలు యుద్ధం మొదలయ్యే ఆ క్షణంలో అంతటి మహాయోధుడైన అర్జునుడి ధైర్యం ఎందుకు నీరుగారిపోయింది? ఏమైందక్కడ? చూద్దాం. అర్జునుడంటే మామూలు యోధుడు కాదు, ఎన్నో యుద్ధాలు గెలిచిన అజేయుడు. కాని ఆ రోజు శత్రుసైన్యాన్ని చూడగానే అతని ధైర్యం మొత్తం ఆవిరైపోయింది. ఎంతలా అంటే చేతిలో ఉన్న గాండీవం కూడా జారిపోయేంతలా అతని మనసు దుఃఖంలో మునిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఎదురుగా నిలబడింది ఎవరో పరాయివాళ్లు కాదు, తెలియని శత్రువులు కాదు. అక్కడున్నది తన గురువులు, భీష్ముడిలాంటి తాతలు, తన మామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనవొళ్ళు అందరూ తనవాళ్లే, తన రక్త సంబంధీకులే. ఇప్పుడు అర్థమవుతోంది కదా ఈ యుద్ధం అర్జునుడికి ఎంత వ్యక్తిగతమైన విషయమో. తన బాధనంతా, తన మనస్సులోని ఆ ఘోషనంతా అర్జునుడు ఈ ఒక్క ప్రశ్నలో కుదించి కృష్ణుణ్ణి అడుగుతాడు. ఓ కృష్ణ, మన సొంత వాళ్లని చంపి మనకు ఏం ఆనందం వస్తుంది అని? అలాంటి వాళ్లని చంపి గెలిచే విజయమెందుకు, ఆ రాజ్యమెందుకు అని సూటిగా ప్రశ్నిస్తాడు. అతని వాదనకు ఇదే పునాది. సరే, అర్జునుడు యుద్ధం చేయను అనడానికి కారణమేంటి? దాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం. మొదటగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్జునుడు భయపడి వెనక్కి తగ్గట్లేదు. అది పిరికితనం అస్సలు కాదు. మరేంటి? అది తనవాళ్లమీద, అంటే తన కుటుంబం, తన గురువుల మీద ఉన్న ప్రేమ, గౌరవం వల్ల పుట్టిన ఒక నైతిక సంక్షోభమనమాట. అతని మాటల్లోనే చూడండి ఆ నిశ్చయం ఎంత బలంగా ఉందో. ఆయన ఏమంటాడంటే, కేవలం ఈ భూమిమీద రాజ్యమేంటి, నాకు 3 లోకాల ఆధిపత్యం ఇస్తానన్నా సరే వాళ్లని నేను చంపలేను అని తెగేసి చెప్తాడు. అంటే అతని అనుబంధం అంత బలమైనది. సరిగ్గా ఈ సమయంలో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేస్తాడు. ఆయన ఈ సమస్యను మొత్తం వేరే యాంగిల్ నుంచి చూపిస్తాడు అర్జునుడికి. అంటే వ్యక్తిగత ఫీలింగ్స్ నుంచి బయటకొచ్చి ఒక ఉన్నతమైన ధర్మం వైపు ఆలోచించేలా చేస్తాడు. ఇక్కడే అసలు విషయం అంతా ఉంది. ఒకవైపు అర్జునుడంటున్నాడు, నా వాళ్లతో పోరాడటం మహాపాపమని. మరోవైపు కృష్ణుడేమంటున్నాడంటే, యుద్ధం చెయ్యకుండా నీ కర్తవ్యాన్ని వదిలేయడం అంతకన్నా పెద్ద పాపమని. ఒకరిది వ్యక్తిగత నైతికత, ఇంకొకరిది సామాజిక కర్తవ్యం. దాన్నే మనం ధర్మమంటాం. బంధువులను చంపడం పాపం అనేది అర్జునుడి వాదన. కాని ఒక క్షత్రియుడిగా తన ధర్మాన్ని వదిలేయడం అది అంతకన్నా పెద్ద పాపమని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఇదే ఆ ఇద్దరి మధ్య అసలైన తాత్విక ఘర్షణ. ఇక్కడ కృష్ణుడి పాత్ర చాలా చాలా ముఖ్యం. ఆయన ఈ సమస్యను అనుబంధం అనే కోణం నుంచి తీసి ధర్మం అంటే సరియైన చర్య ఏది అనే కోణంలోకి మారుస్తాడు. ఇది మీ కుటుంబ గొడవ కాదు అర్జున, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అర్జునుడికి అర్థమయ్యేలా చేస్తాడు. సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం చర్చలోనే అత్యంత కీలకమైన పాయింట్కు వస్తున్నాం. కృష్ణుడు క్షమకు సంబంధించి ఒక స్పష్టమైన గీత గీస్తాడు. ఆ గీత ఏంటో చూద్దాం. ఒక ప్రశ్న: చేసిన ప్రతి తప్పుని క్షమించవచ్చా? అన్ని తప్పులో క్షమించదగినవేనా, లేవా? క్షమకు కూడా కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయా? దీని గురించి ఒకసారి ఆలోచించాలి. సరిగ్గా ఇక్కడే శ్రీకృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన, చాలా సూక్ష్మమైన తేడాని వివరిస్తాడు. ఈ ఒక్క విషయం అర్థమైతే ఈ మొత్తం సంఘర్షణపై మనకొక కొత్త క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఆ మూల గ్రంథంలోని అత్యంత కీలకమైన వాక్యం. కృష్ణుడు చెప్పిన ఆ బోధనకు ఆధారం కూడా ఇదే. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. భగవంతుడు తనకు వ్యక్తిగతంగా ఎవరైనా అపరాధం చేస్తే క్షమించగలడేమోగాని, కాని తన భక్తులకు, అంటే ధర్మం వైపు నిలబడేవాళ్లకు ఎవరైనా హాని చేస్తే మాత్రం వాళ్ళని ఎప్పటికీ క్షమించడు. ఈ ఒక్క వాక్యం చాలు అర్జునుడి మనసులోని సందేహాలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. సరే,
కృష్ణుడు చెప్పిన ఆ మాటకు అర్థమేంటి, దాని పర్యవసానాలు ఏంటి అనేది ఇప్పుడు చివరిగా చూద్దాం. అయితే ఇక్కడ భక్తుడు అంటే ఎవరు? కేవలం గుడికి వెళ్లి పూజలు చేసేవాళ్లు మాత్రమే కాదు. ఈ సందర్భంలో భక్తుడు అంటే ధర్మం వైపు నిలబడేవాడు, దైవ సంకల్పాన్ని నెరవేర్చేవాడు. అలాంటి వాళ్లకు హాని చేయడమంటే అది సాక్షాత్తూ విశ్వనియమాన్ని ధిక్కరించినట్టే. అందుకే చివరికి తెలిసేదేంటంటే అర్జునుడు వాళ్ళని క్షమించినా క్షమించకపోయినా దాంతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ యుద్ధమనేది దైవిక న్యాయానికి సంబంధించినది. ఇది అర్జునుడి వ్యక్తిగత కరుణ, జాలి, క్షమ ఇలాంటి భావనలన్నిటికీ అతీతమైనది. అక్కడ దుష్టులను శిక్షించాలన్నది భగవంతుడి సంకల్పం. ఈ ప్రాచీన కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన కాలానికి కూడా వర్తించే ప్రశ్న ఇది. అదేంటంటే, ఒక వ్యక్తి చూపించే కరుణ ఎప్పుడు సమాజానికి అన్యాయం చేసినట్టవుతుంది? వ్యక్తిగత కరుణ సామూహిక అన్యాయంగా ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.